హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది సమ్మర్ డ్రింక్ అండి. బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి చాలా చల్లగా టేస్టీగా ఉంటుందండి. మొదట కొన్ని పాలు తీసి పక్కకు పెట్టుకోవాలి. పాలల్లో 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా కలపాలి. స్టవ్ మీద 1/2 లీటర్ పాలు పెట్టి అవి 2 పొంగులు వచ్చిన తర్వాత దానిలో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అది లైట్గా చిక్కపడేదాకా మనం కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా కలుపుతూ ఉన్నప్పుడు చిక్కబడుతూ ఉంటుంది, అంటే క్రీమీ స్ట్రక్చర్ లాగా వస్తుందండి. రుచికి సరిపడా పంచదార వేసుకుంటూ కలుపుకోవాలండి. పక్కన చిన్న బౌల్లో కొన్ని సబ్జాలు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని రెసిపీ పక్కన పెట్టుకోవాలండి. ఒక చిన్న బౌల్లో కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు నానబెట్టుకోవాలండి 2-3 అవర్స్. అవి బాగా నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఈ క్రీమీ స్ట్రక్చర్లో కలుపుకుంటూ ఉండలు లేకుండా చూసుకోవాలండి. ఒక 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అవుతుందండి. ఒకసారి ఆ మొత్తం మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసి అది ఒక చిన్న గ్లాస్లో పోసుకొని చల్లగా తాగుతూ ఉంటే హాయిగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది మాకు. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఒక లైక్ వేసుకోవచ్చు కదా. చాలా యమ్మీగా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.